తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి పేర్కొన్నారు. అమర్పేట్ టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గత ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని మోతే శోభన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమిటీ పర్యటించి ఉద్యమకారులను గుర్తిస్తుందని, వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పులి జగన్, ఉద్యమకారులు బివి రమణ, యాసిన్, సింగర్ జోగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గారు, అదేవిధంగా నా మిత్రుడు రాష్ట్ర అధ్యక్షులు కమిటీలో అందరూ న్యాయం చేసే విధంగా ఇది చాలా ఉన్నాయి. ఈరోజు జేఏసీ పెట్టిన తర్వాత అందరూ ఉద్యోగాలే, ఎవరు కూడా దాదాపు 1,00,00,000 మంది కూడా ఉద్యోగాలే. ఎవరైనా కూడా తెలంగాణ ఎదురు ఒక్కరికి లేదు. మేము ఊరికెళ్ళి ఉన్నాము, ఎప్పుడు చెప్తున్నాం. కాబట్టి మనం అందరినీ గుర్తించాలి. కాబట్టి ఈ నాయకుల చేత అప్పటికి ఎవరున్నారు, ఎవరు పని చేసినారో దాన్ని గుర్తుకు తీసుకొని మన సూచనలు తీసుకొని డెఫినెట్గా దానికి న్యాయం చేస్తాం. మన ఆఫీస్ వచ్చేసి తెలంగాణ అమరవీరుల దీపావళి సెక్రటరీ ఎదురుగా, దాంట్లో మన ఆఫీసు వారం రోజులు మనం పని జరుగుతుంది. దాంట్లో ఓపెన్ చేస్తూ ఆ రోజు కూడా ఉద్యమకారులు అందరూ చూస్తాం. ఈ ఇట్లాంటి మీటింగ్ అయినా కూడా ఏ జిల్లాకి వచ్చినా మీరు అందరూ పెట్టుకోవచ్చు. దాదాపు ఒక 3,000 మందితో మన మీటింగ్ పెట్టుకునే ప్లేస్ ఉంది. బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ అమరవీరుల దీపం దాంట్లో తెలంగాణ సంఘం పెట్టాం. కాబట్టి ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. మీకు చూస్తున్నాం. ఏదైనా 5 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణ అమరులకు న్యాయం జరగలుగుతారు, మనందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి న్యాయం అన్న శ్రమ వృధా పోదు. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఇంకా చాలా మాట్లాడాలి. నేను మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడినా నెక్స్ట్ మీకు పని అయిపోయినట్టు మీతో మాట్లాడతాను. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మేము అండగా ఉంటాం, మా యాదవ్ కూడా అండగా ఉంటాం. కాబట్టి ఎలాంటి అందరూ తెలంగాణ ఉద్యమానికి సహకరించినందుకు మరి అందరికీ న్యాయం జరుగుతుంది. చేయొచ్చలేండి. ఒక 5 మేము ఒక 2 అప్పుడు ఉన్న ఉద్యమం నాయకులు కేసీఆర్ గారు చెప్తుండే, ఉద్యమంలో క్రికెట్ మనుషుల్లో మా పేరు చెప్తుంది, నా పేరు 5 పేరు చెప్తుంది. 2001 నుంచి కూడా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి కాన్సెప్ట్ తిరిగి తిరగడం జరిగింది. అయితే అత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం తెచ్చినాం, తెచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఉద్యమకాలను మర్చిపోయి పక్కన పెట్టేసి కనీసం మాట్లాడలేదు. ఫస్ట్ అసెంబ్లీలో మన బిల్లు పాస్ చేయాలి, తెలంగాణ ఉద్యమకాలు బిల్లు కనీసం ఎవరితో మాట్లాడే ఒక ఫోటో దిగాలి, ఎవరి దగ్గర రాలేదు. అందువరకే ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన దానికి విరుద్ధంగా మరి ఉద్యోగంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని తీసుకొని ఆయన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఉద్యోగాలను గుర్తిస్తాం అని చెప్పి మనకు ప్రజాపాలన ఫామ్ ఇచ్చింది. ప్రజాపాలన ఫామ్లో మీరు ఉద్యమకారులా, మీకు ఇల్లు ఉందా, మీకు ఎవరుందా అని చెప్పి దేశం కాలంగా ఒక కాలం ఉద్యమకారులకి ఉంది. మనం అందరూ ఉద్యమకాలం కూడా అప్లై చేసుకున్నాం. మేము ఉద్యమకాలం అయితే పలానా మేము మా ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీకు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ ఉద్యమంలో నేను బయటకు వచ్చింది ఉద్యమం చూస్తలేడు. కాబట్టి మేము 50 మేయర్గా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఈరోజు రేవంత్ గారితో ఉద్యమకారులకి ఈ సంఘాన్ని పెట్టడం ముఖ్య పాత్ర సూచించింది. మరి ఇప్పుడు నేను కూడా ఈ అందరి ఈ కమిటీ చాలా ఆశా దృష్టి కాదు, ప్రతి ఉద్యమకానికి న్యాయం జరిగే విధంగా అందరికీ కొంతమంది అవ్వలేదు, కొంతమంది ఫైల్ అవ్వలేదు, కొంతమంది జైలు పోయారు అన్న చెప్పినట్టు ఇట్లా నాయకులు ఎంతోమంది మీటింగ్ ఎంతో ఆదర్శం పెట్టాం. కానీ ఒక యాదన్నకి పేరు వచ్చినా మీలో పేరు రాలేదు. కాబట్టి ఇట్లాంటి నాయకులతో ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 18 కమిటీలు తెలంగాణ ఉద్యమాలకు న్యాయం జరిగింది.
ఎవరైనా కావాలని చెప్పి ఇంకొకరితో ఉంటుంది అన్న శ్రీనివాసం కానీ తర్వాత యాదగిరి కానీ చాలామంది నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లా విజిట్ చేస్తాం, ప్రతి మండలం విజిట్ చేస్తాం, ప్రతి గ్రామం కూడా విజిట్ చేస్తాం. అందరూ సూచనలు తీసుకున్న తర్వాతనే ఈ కమిటీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా న్యాయం చేయాలి. ఆల్రెడీ అన్న చాలా కోరికలు కోరికలు పడిన డెఫినెట్గా న్యాయం లేదు కాబట్టి న్యాయ